బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో బయటకు పరుగులు తీశారు కొన్న కస్టమర్లు. ఈ ఘటనలో చట్నీస్ హోటల్లో సిబ్బందిలో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ విషయాన్ని చట్నీస్ యాజమాన్యం గోప్యంగా ఉంచుతున్నట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకొని ఎల్బీ నగర్ పోలీసులు ఈ ఘటనపై విచారిస్తూ ఉన్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఆ సమయంలో కొంతమంది కస్టమర్లు ఉన్నారు, టిఫిన్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోవడంతో ఆ హోటల్లో ఉన్న కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. ఈ పేలుడులో ముగ్గురికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. సిబ్బందిలో హోటల్లో పనిచేసే సిబ్బందిలో ముగ్గురికి గాయాలైనట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ విషయాన్ని చట్నీస్ యాజమాన్యం గోప్యంగా ఉంచుతోంది. వెంటనే కస్టమర్ పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి వచ్చి ఈ ఘటన గురించి వాకప్ చేస్తున్నారు. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సాగర్, అసలు ఏం జరిగింది చట్నీస్ హోటల్లో? చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు చట్నీస్ హోటల్ సంబంధించినటువంటి సిబ్బందికి గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే జనరల్ గా కిచెన్ అనేది చట్నీస్ హోటల్లో లోపల ఉంటుంది. సో కస్టమర్లకి కిచెన్ కి కొంచెం దూరం ఉంటుంది కాబట్టి పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంలో కస్టమర్లకైతే ఏం కాలేదన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే స్టీమర్ ఒక్కసారిగా పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని బయటకు రాకుండా పేలుడు జరిగిన అనంతరం కొన్ని గంటల వరకు కూడా ఎవరికి సమాచారం అందించకుండా గోప్యంగా ఉంచారు. ప్రమాద తీవ్రత పెరిగితే కస్టమర్లకు అందులో ఉన్నటువంటి సిబ్బందికి, ఎందుకంటే చట్నీస్ హోటల్ కు సంబంధించినటువంటి కిచెన్ లో పెద్ద ఎత్తున కమర్షియల్ సిలిండర్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఆ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, కిచెన్ ఎక్విప్మెంట్ ఉంటాయి. ఒకవేళ పేలుడు దాటికి ఇంకా ప్రమాద తీవ్రత పెరిగితే ఇంకా పెను ప్రమాదం జరిగి ఉండేది. కానీ వెంటనే పేలుడు జరిగిన వెంటనే స్థానిక పోలీసులకు కానీ అగ్నిమాపక శాఖకు సిబ్బందికి కానీ సమాచారం అందించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి చట్నీస్ సిబ్బంది కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మేనేజర్ కానీ ఎవరికి సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచుతూ అందులో ఉన్నటువంటి ముగ్గురు సిబ్బంది కాలిన గాయాల్లో ఉన్నటువంటి వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ ముగ్గురు కూడా ఇప్పటికీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఇప్పటికే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. స్టీమర్ పేలుడు వల్లనే ఈ ప్రమాదం జరిగిందా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేది కూడా ఇంకా పోలీసులు వెరిఫై చేస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇక్కడ స్టీమర్ కి సంబంధించినటువంటి పేలుడైనా ఇంకేదైనా కారణాలు ఉన్నాయనేది కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు చెప్పాల్సింది. ఎందుకంటే యాజమాన్యం ఏమైనా మాట్లాడుతుందా, యాజమాన్యం ఏమైనా చెప్తుందా, ఎందుకు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తోంది? ఇప్పటి వరకు యాజమాన్యం ఈ విషయానికి సంబంధించినటువంటి ఎలాంటి స్పందించలేదు. దీన్ని గోప్యంగా ఉంచితే లోపల క్లోజ్ చేయాలనుకున్నారు. ఎందుకంటే ముగ్గురు సిబ్బందికి, కిచెన్ లో పనిచేస్తున్నటువంటి ముగ్గురు సిబ్బందికి ఒక్కసారిగా స్టీమర్ పేలడంతో వాళ్ళకి గాయాలయ్యాయి. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచుతూ బయటికి పొక్కకుండా ఉంచేందుకు ప్రయత్నం చేశారు. సో సిబ్బంది ద్వారా ఇతర కస్టమర్ల ద్వారా సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇప్పటికీ వెరిఫై చేస్తున్నారు. అయితే ఇడ్లీ సాంబార్ స్టీమర్ అనేది జనరల్ గా రెగ్యులర్ గా కిచెన్ మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ లో అత్యంత పేరుగాంచిన చట్నీస్ హోటల్ అనేక బ్రాంచెస్ కూడా నిర్వహిస్తున్నారు. గతంలో కొన్ని బ్రాంచెస్ లో కూడా కొన్ని ఇతర ఘటనలు జరిగాయి. సో ఈ ఘటనలకు సంబంధించినటువంటి గోప్యంగా ఉంచుతూ అంతర్గతంగా మాత్రమే వాళ్ళు దాన్ని చర్చించుకుంటారు. కానీ ఈ ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్థానిక పోలీసులకే కావచ్చు, స్థానిక ఫైర్ సిబ్బందికి సమాచారం అందించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రమాద తీవ్రత పెరిగితే దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ చట్నీస్ నిర్లక్ష్యంగా వహించింది. కిచెన్ మెయింటెనెన్స్ సంబంధించినది, ఎందుకంటే ఇడ్లీ స్టీమర్ అనేది పెద్ద ఎక్విప్మెంట్ వాడుతుంటారు. ఇడ్లీకి సంబంధించినటువంటి తయారు చేసేందుకు ఆ స్టీమర్లను రెగ్యులర్ గా క్లీన్ చేస్తూ రెగ్యులర్ గా మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి. కానీ ఇక్కడ ఆ మెయింటెనెన్స్ చేయకపోవడం వల్లనే పేలుడు జరిగిందన్నట్లు కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ కస్టమర్లు ఉన్న ప్లేస్ కి దగ్గరలో ఈ పేలుడు జరిగితే ఇంకా ప్రమాద తీవ్రత పెరిగి ఉండేది. అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి మాత్రమే సాగర్, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. యాజమాన్యం గోప్యంగా ఉంచాలి అని చూస్తున్న ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు మీకు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూపిస్తున్నాం. చట్నీస్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అదిగో చూడండి ఒకసారి. అందులో పనిచేస్తున్న సిబ్బంది ఒక వ్యక్తి తలకు తీవ్రమైన గాయమైంది. తల నుంచి రక్తం వస్తూ ఉంది. అతన్ని ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు వైద్యులు. తల నుంచి తీవ్రమైన గాయం వస్తుంది. అంటే ప్రమాదం చాలా తీవ్ర స్థాయిలోనే ఉంది అని అర్థమవుతుంది.
ఎల్బీ నగర్లో చట్నీస్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. యాజమాన్యం మాత్రం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలి అని అనుకున్నారు. అతను చూస్తుంటే మైనర్ లాగా అనిపిస్తూ ఉన్నాడు. మరి అతను అందులో పనిచేస్తున్న సిబ్బందా లేదా కస్టమరా ఎవరు అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అతని జుట్టును కూడా తొలగించారు. ఎందుకంటే తలకి తీవ్రమైన గాయం కావడంతో మరొకరు కూడా గాయమైన వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్న దృశ్యాలు, కొంతమందికి కాలిన గాయాలు కూడా అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే స్టీమర్లో నుంచి వాళ్ళపైన పెద్ద శబ్దంతో ఇడ్లీలు వేడి నీళ్లు కూడా వాళ్ళపైన పడడంతో ఒక్కసారిగా అందరికీ గాయాలైనట్టుగా తెలుస్తుంది. ముగ్గురికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. వాళ్ళకి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేస్తున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఘటనపై వాకప్ చేస్తూ ఉన్నారు. అదిగో మీరు చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పైన. తలకు తీవ్రమైన గాయం కావడంతో ఆ ముఖం అంతా కూడా రక్తం అయిన పరిస్థితులు కనబడుతున్నాయి. మరి కేవలం ముగ్గురికే గాయాలయ్యాయా, ఇంకెవరికైనా గాయాలయ్యాయా? యాజమాన్యం ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి అని అనుకుంటూ ఉంది. లోపలికి ఎవరిని కూడా రానివ్వడం లేదు. ఇప్పుడు పోలీసులు పూర్తి సమాచారాన్ని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నిర్లక్ష్యం కారణంగా, మెయింటెనెన్స్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందా, ఎటువంటి గాయాలయ్యాయి అనే విషయం పైన చూడండి. ఒళ్ళంతా కూడా కాలిన గాయాలు కావడంతో వాళ్ళ కాళ్ళపైన తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. కొంతమందికి తలపైన గాయాలయ్యాయి. ఏకంగా రక్తం వచ్చేంత గాయాలయ్యాయి. అంటే ఆ పేలుడు దాటికి ఆ స్టీమర్లో ఉన్న కొన్ని వస్తువులు కూడా, ప్లేట్లు ఉంటూ ఉంటాయి, అవి కూడా వచ్చి బహుశా వాళ్ళకి తగిలి తాకి ఉండుండొచ్చు. ప్రెజర్ ఎక్కువ అవటం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందా, మెయింటెనెన్స్ లోపం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందా, ఏం జరిగిందనే విషయంపై ఇంకా సమాచారం రావాల్సి ఉంది. ఆ వ్యక్తిని చూస్తూ ఉంటే, ఆ గాయాలైన వ్యక్తిని చూస్తుంటే ప్రమాదం మాత్రం చాలా తీవ్ర స్థాయిలోనే ఉన్నట్టుగా అర్థమవుతుంది. మా ప్రతినిధి చూడండి ఒకసారి, తల నిండా గాయాలైన పరిస్థితి కనబడుతోంది. రక్తం అతని ముఖం అంతా కూడా మనకి కనిపిస్తుంది. వాటిని బ్లర్ చేసి మీకు చూపిస్తున్నాం. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు. సాగర్, సిబ్బందికి గాయాలయ్యాయా? అక్కడ ఉన్న కస్టమర్లు కూడా ఎవరికైనా గాయాలయ్యాయా? అక్కడ గాయాలైన వ్యక్తులను చూస్తూ ఉంటే, వాళ్ళ ముఖంపై ఉన్న రక్తపు మరకల్ని చూస్తూ ఉంటే ప్రమాదం చాలా పెద్దగానే జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది. పోలీసులు ఏమైనా చెప్తూ ఉన్నారా? రోహిత్, ఖచ్చితంగా మీరు చెప్పినట్లు ఇడ్లీ స్టీమర్ ప్రమాదంలో ముగ్గురు సిబ్బందికి గాయాలైనట్లు కూడా తెలుస్తోంది. ఆ పేలుడు దాటికి ఆ సిబ్బంది గాయాలు జరిగినటువంటి పరిస్థితిని చూసి, ఆ పేలుడు శబ్దానికి అందులో ఉన్న చట్నీస్ హోటల్లో ఉన్నటువంటి కస్టమర్లు కూడా బయటికి పరుగులు తీసినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా కిచెన్ లో నుంచి శబ్దం రావడం, అందులో సిబ్బంది అరుపులు, కేకలతో బయటికి పరుగులు తీయడంతో ఏం జరుగుతుందో అన్నటువంటి ఆందోళనలో, భయాందోళనలో కస్టమర్లు కూడా బయటికి పరుగులు తీసినట్లుగా కూడా తెలుస్తుంది. వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారిగా చట్నీ చోట్లలో పేలుడు జరగడంతో కస్టమర్లంతా కూడా భయాందోళనకు గురయ్యారు. దాదాపు 20-30 మంది సిబ్బంది చట్నీ హోటల్లో పనిచేస్తుంటారు. కిచెన్ లోనే ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే కిచెన్ లో మిగతా టిఫిన్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఉంటుంది. అందులో పనిచేసే వారంతా కూడా ఆ బ్లోయర్ కి దగ్గరగానే ఉంటారు. ఎందుకంటే వారంతా కూడా కిచెన్ లో పనిచేస్తారు కాబట్టి ఆ ఇడ్లీకి సంబంధించినటువంటి స్టీమర్ పక్కనే ఉన్నటువంటి ముగ్గురు సిబ్బంది ఉన్నారు. అందులో మాస్టర్ కూడా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో టిఫిన్ చేసినటువంటి మాస్టర్ తో పాటు మరో 2 సిబ్బంది కూడా ఆ ఏదైతే పేలుడు సంబంధించినటువంటి ఇడ్లీ స్టీమర్ కి సమీపంలో ఉండడం వల్లనే ఆ ముగ్గురికి గాయాలైనట్లు కూడా ఇప్పటి వరకు సమాచారం అందుతుంది. సో కిచెన్ లో పేలుడు సంబంధించడం వల్ల సిబ్బందికి మాత్రమే గాయాలయ్యాయి. వారు గాయాలతో బయటపడ్డారు. ఇంకా ఒక్క స్టీమరే కాకుండా ఇంకా మిగతా ఎక్విప్మెంట్ కావచ్చు, ఇంకా ఏదైనా పేలుడు సంభవిస్తే దాంతో పాటుగా ప్రమాద తీవ్రత పెరిగి ఉండేది. అక్కడ ఉన్నటువంటి కస్టమర్లు ఒక్కసారిగా పేలుడు శబ్దానికి బయటకు పలుగు తీశారు. ఒక్కసారిగా భయాందోళనకు గురైన సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తుంది. చట్నీస్ హోటల్ పరిసర ప్రాంతాల్లో కూడా వాళ్ళంతా బయటకు పరుగులు తీయడం, మిగతా సిబ్బందిని ఉట్టిన స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వారిని చూస్తే కూడా, ఎందుకంటే ఆసుపత్రిలో జాయిన్ అయినటువంటి వారిని చూస్తే కూడా ఆ చర్మం కూడా ఒక్కసారిగా వారికి పేలుడు సంభవించడం, ఆ ఇడ్లీ స్టీమర్ కావడంతో ఆ వేడివేడి నీరు, వేడివేడికి సంబంధించినటువంటి అంతా కూడా వారి శరీర భాగాల పైన పడడంతో కాళ్ళు చేతులు పూర్తిగా చర్మానికి తీవ్ర కాలిన గాయాలతో వాళ్ళు ఇంకా చికిత్స పొందుతున్న పరిస్థితి. చట్నీస్ హోటల్ దగ్గర ఉన్న ఇతర సిబ్బంది ఏమైనా మాట్లాడుతున్నారా? లోపల ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఎగ్జాక్ట్ గా ఆ సమయంలో ఏం జరిగింది, పేలుడుకు కారణం ఏంటి అనే విషయం గురించి?
సో అయితే ఇప్పటి వరకు చెస్నీట్ యాజమాన్యమే కావచ్చు, సిబ్బంది కావచ్చు, ఇప్పటి వరకు అఫీషియల్ గా ఎలాంటి స్పందించడం లేదు. కాకపోతే లోపల ఉన్నటువంటి సిబ్బంది మాత్రం ఆ ఇడ్లీ స్టీమర్ నుంచి ఒక్కసారిగా పేలుడుగా జరగడంతోనే వాళ్ళకి గాయాలైనాయి. స్టీమర్ నుంచే పేలుడు జరిగిందన్నట్లు వాళ్ళు ప్రాథమికంగా పోలీసులకు సమాచారం అందించినట్లుగా కూడా తెలుస్తోంది. సో స్టీమర్ లో పేలుడు వల్లనే తీవ్ర గాయాలైనటువంటి ముగ్గురిని తరలించాము. మిగతా సిబ్బంది కిచెన్ లో కొంచెం దూరంలో ఉన్నటువంటి సిబ్బంది బయటకు పరుగులు తీశారు. అసలు లోపల ఒకసారిగా శబ్దం రావడంతో మిగతా సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి కొంతమంది కస్టమర్లు కూడా పేలుడు శబ్దానికి, లోపల ఉన్నటువంటి గాయాలైన వాళ్ళ అరుపుల శబ్దానికి వాళ్ళు కూడా బయటికి పరుగులు తీసినట్లుగా కూడా చెప్తున్నారు. లోపల ఉన్నటువంటి సిబ్బంది సమాచారం మేరకే ఆ స్టీమర్, ఇడ్లీ స్టీమర్ లో పేలుడు జరిగిందన్నట్లుగా కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ పోలీసులు దర్యాప్తు చేస్తే అసలు ఏం జరిగింది, కిచెన్ లోపల ఉన్నటువంటి జరిగిన విషయం ఏంటి, అక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే చట్నీస్ హోటల్లో సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ సీసీ కెమెరాలన్నీ కూడా పరిశీలిస్తే లోపల ఏం జరిగింది, స్టీమర్ పేలుడేనా, ఇంకేదైనా ప్రమాదం జరిగిందా అనేది కూడా పోలీసుల దర్యాప్తులో తెలిసే అవకాశం ఉంది. ఇంత జరుగుతున్నా కూడా సంబంధించకుండా దీన్ని ఇష్యూని సాగర్ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. మా ప్రతినిధి భాస్కర్ ప్రస్తుతం చట్నీస్ హోటల్ దగ్గర ఉన్నారు. పూర్తి సమాచారం ఒకసారి భాస్కర్ తో కూడా మాట్లాడదాం. భాస్కర్, ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా? సిబ్బంది ఏమైనా చెప్తూ ఉన్నారా, లేదా కస్టమర్లు ఏమైనా చెప్తూ ఉన్నారా? ఈ గాయాల పాలైన వ్యక్తులు ఎవరు? అందులో తల నుంచి రక్తం వస్తున్న వ్యక్తిని చూస్తూ ఉంటే అతను సిబ్బందిలాగా అనిపించడం లేదు. అతను ఒక మైనర్ లానో యువకుడిలానో అనిపిస్తూ ఉన్నాడు, బయట వ్యక్తిలాగా అనిపిస్తూ ఉన్నాడు. సో వీళ్ళు సిబ్బందేనా, కస్టమర్లకు ఎవరికైనా గాయాలయ్యాయా? ఏమైనా చెప్తున్నారా హోటల్లో యాజమాన్యం? ఎల్బీనగర్ చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ పేలడంతో కిచెన్ లో పనిచేసే సిబ్బందికి మాత్రమే గాయాలయ్యాయి. కస్టమర్లకు ఎలాంటి గాయం జరగలేదు. వీళ్ళని పక్కనే ఉన్న స్థానిక హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. ప్రస్తుతానికైతే వాళ్ళకి ఎలాంటి అపాయం లేదు. భాస్కర్, అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా? ఏం జరిగింది? యాజమాన్యం కొంత గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తోందని చెప్తున్నారు. సో నిజంగా పేలుడే సంభవించిందా, ఇంకేమన్నా జరిగిందా లోపల? మీడియాని మాత్రం లోపలికి పంపించడం లేదు. ఇడ్లీ స్టీమర్ పేలడంతోనే ప్రమాదం జరిగినట్టు సమాచారం. మనకి లోపల ఉన్న కస్టమర్లు ఏమైనా చెప్తూ ఉన్నారా? ఆ సమయంలో లోపల ఉన్న కస్టమర్లు ఏం జరిగిందో వాళ్ళు కొంత చెప్పగలుగుతారు కాబట్టి పెద్ద శబ్దం వచ్చిందా? కస్టమర్లకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. కొద్దిగా పేలుడు సౌండ్ రాగానే ఒకటే పాటి బయటికి పరుగులు తీయడం జరిగింది. కస్టమర్లకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. భాస్కర్, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒకసారి పేలుడుకు సంబంధించి చట్నీస్ హోటల్లో ఆ సమయంలో ఉన్న కస్టమర్ ఒకరు మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం. పేలి చిన్న డ్యామేజ్ లాగా అయింది, తీసుకొచ్చేసాం సడన్ గా. అంతే. ఎంతమంది దెబ్బలు తగిలినాయి? ఒకరికి ఇద్దరికి తగిలినాయి. ముగ్గురు నలుగురు కనపడుతున్నారు. ముగ్గురు అంటే చిన్న చిన్న తగిలినాయి. తలకాయ కూడా బాగానే అయింది కదా అంతా. అయినా తీసుకొచ్చేసాం. వాళ్ళంతా ఎక్కడ వాళ్ళు? మా వాళ్ళు స్టాఫ్ చట్నీ షాప్. కుక్కర్ పేలింది, పేలి చిన్న డ్యామేజ్ లాగా అయింది, తీసుకొచ్చేసాం సడన్ గా. అంతే. ఎంతమంది దెబ్బలు తగిలినాయి? ఒకరికి ఇద్దరికి తగిలినాయి. ముగ్గురు నలుగురు కనపడుతున్నారు. ముగ్గురు అంటే చిన్న చిన్న తగిలినాయి. తలకాయ కూడా బాగానే అయింది కదా అంతా. అయినా తీసుకొచ్చేసాం. వాళ్ళంతా ఎక్కడ వాళ్ళు? మా వాళ్ళు స్టాఫ్ చట్నీ షాప్. కుక్కర్ పేలింది, పేలి చిన్న డ్యామేజ్ లాగా అయింది, తీసుకొచ్చేసాం సడన్ గా. అంతే. ఎంతమంది దెబ్బలు తగిలినాయి? ఒకరికి ఇద్దరికి తగిలినాయి. ముగ్గురు నలుగురు కనపడుతున్నారు. ముగ్గురు అంటే చిన్న చిన్న తగిలినాయి. తలకాయ కూడా బాగానే అయింది కదా అంతా. అయినా తీసుకొచ్చేసాం. వాళ్ళంతా ఎక్కడ వాళ్ళు? మా వాళ్ళు స్టాఫ్ చట్నీ షాప్. కుక్కర్ పేలింది, పేలి చిన్న డ్యామేజ్ లాగా అయింది, తీసుకొచ్చేసాం సడన్ గా. అంతే. ఎంతమంది దెబ్బలు తగిలినాయి? ఒకరికి ఇద్దరికి తగిలినాయి. ముగ్గురు నలుగురు కనపడుతున్నారు. ముగ్గురు అంటే చిన్న చిన్న తగిలినాయి. తలకాయ కూడా బాగానే అయింది కదా అంతా. అయినా తీసుకొచ్చేసాం. వాళ్ళంతా ఎక్కడ వాళ్ళు? మా వాళ్ళు స్టాఫ్ చట్నీ షాప్. హోటల్లో పనిచేసే సిబ్బంది చెబుతూ ఉన్నారు, గాయపడిన వాళ్ళందరూ కూడా సిబ్బంది అని. ఆ హోటల్కి సంబంధించిన ఒక వ్యక్తి ఇప్పుడు బిగ్ టీవీతో మాట్లాడిన దృశ్యాలు మీరు చూశారు. ఆ హోటల్లో ఒక స్టీమర్ పేలిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఆ వ్యక్తిని చూడండి. ముందు మేము ఫస్ట్ ఆ వ్యక్తిని చూడగానే అనుమానం వ్యక్తం చేశాం. ఈ వ్యక్తిని చూస్తూ ఉంటే ఇతను మైనర్ లాగా అనిపిస్తూ ఉన్నాడు. అతను హోటల్లో పనిచేసే సిబ్బందా లేదు అక్కడికి వచ్చిన కస్టమర్లో ఒక వ్యక్తి అని కొన్ని అనుమానాలను ముందుగానే మేము వ్యక్తం చేశాం. దీనికి ఆ హోటల్ సిబ్బంది చెప్తూ ఉన్నారు, ముగ్గురు గాయాల పాలైన వ్యక్తులు కూడా
సిబ్బంది అని చెప్తున్నారు, కస్టమర్లు ఎవరో కాదని చెప్తున్నారు. కానీ ఆ వ్యక్తిని చూస్తూ ఉంటే మైనర్ లాగా అనిపిస్తున్నాడు. దీనికి సంబంధించి యాజమాన్యం హోటల్ సిబ్బంది కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ వ్యక్తి తలకు తీవ్రమైన గాయాలు కావడంతో ఆ వ్యక్తి తల నుంచి ఎక్కువ రక్తం కారుతుంది, రక్తస్రావం ఎక్కువగా కారుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అన్నది కూడా డాక్టర్లు చెప్పాలి. ప్రస్తుతం వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఒంటిపైన చాలా చోట్ల కాలిన గాయాలు అవడంతో వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ వ్యక్తికి మాత్రం ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ వ్యక్తికి చూడటానికి ఆ వ్యక్తి మైనర్ లాగా కనిపిస్తున్నాడు. అందుకే మాకు కొన్ని డౌట్స్ వచ్చాయి. కస్టమర్లు ఎవరికైనా గాయాలయ్యాయా, అక్కడ టిఫిన్ చేయడానికి వచ్చిన కస్టమర్లకు ఎవరికైనా గాయాలయ్యాయా అని. కానీ ఆ వ్యక్తి హోటల్ సిబ్బంది అని చెబుతూ ఉన్నారు. కానీ చూడటానికి మాత్రం మైనర్లా కనిపిస్తున్నాడు. మరి మైనర్లు ఆ హోటల్లో ఎవరైనా పని చేస్తున్నారా, మైనర్లను ఆ హోటల్లో పనికి నియమించుకున్నారా అన్నది కూడా హోటల్ యాజమాన్యం కొంత సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మా ప్రతినిధి భాస్కర్ అండ్ సాగర్ ఇద్దరు పూర్తి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు అక్కడికి వచ్చిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. అదిగో హోటల్ దగ్గరకు వచ్చి పేలుడుకు సంబంధించిన కారణం ఏంటి, ఏ సందర్భంలో పేలుడు జరిగింది, ఆ సమయంలో ఎవరెవరు అక్కడ ఉన్నారు అనే విషయాలపై ఆరా తీస్తూ ఉన్నారు పోలీసులు. అదిగో ఆ వ్యక్తి కూడా చూడండి ఒకసారి చేతిపైన, ఆ వ్యక్తి చేతిపైన గాయమైంది. ఆ వ్యక్తి కుడి చేతిపైన గాయం కావడంతో దాన్ని కర్చీఫ్తో తుడుచుకుంటూ ఉన్నాడు. అక్కడ పోలీసులకు చూపిస్తున్నాడు. అంటే ముగ్గురికి ఎక్కువ గాయాలయ్యాయి, కాలిన గాయాలయ్యాయి ముగ్గురికి. ఒకరికి మాత్రం చేతిపైన గాయాలయ్యాయి, ఇంకెవరికైనా స్వల్పంగా గాయాలయ్యాయా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పుడు ఇదిగో బిగ్ టీవీతో మాట్లాడిన వ్యక్తిని మీరు చూస్తూ ఉన్నారు. ఆ వ్యక్తికి కుడి చేతిపైన గాయమైంది, దాన్ని కూడా కెమెరాకు చూపిస్తున్నారు. అదిగో చూడండి ఒకసారి, ఆ వ్యక్తి చేతిపైన గాయమైన దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. ఆ వ్యక్తి చేతికి కుడి చేతిపైన గాయమైంది. కానీ మిగిలిన ముగ్గురికి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురికి మాత్రం వీపు పైన, కాళ్లపైన, తలపైన తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. అది అధిక ఉష్ణోగ్రతతో ఇడ్లీలు ఉడుకుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో పేలినప్పుడు అందులో ఉన్న ఆవిరి, ఆ ఇడ్లీలు ఇవన్నీ వాళ్ళపైకి వచ్చినప్పుడు చాలా ఎక్కువ గాయాలయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఆ స్టీమర్కి సంబంధించినటువంటి కొన్ని పైప్స్ కూడా, ఆ ప్రెజర్ ఉన్నటువంటి పైప్స్ కూడా మనకు కనపడుతూ ఉంటుంటాయి. అవి దూరంగా చాలా వేగంగా వచ్చి ఎవరికైనా తాకితే పెద్ద ఎత్తున గాయాలయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆ వ్యక్తికి తలపైన గాయమైనటువంటి వ్యక్తికి అలాంటి గాయాలైనట్టుగా మనకు అనిపిస్తుంది. మిగిలిన వాళ్ళకి కాలిన గాయాలయ్యాయి. ఒక వ్యక్తికి మాత్రం కుడి చేతిపైన గాయాలయ్యాయి, ఇంకెవరికైనా స్వల్ప గాయాలయ్యాయి అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు వచ్చి ఆ సమయంలో ఏం జరిగింది, ఎంతమంది సిబ్బంది ఉన్నారు అనే విషయాలు పోలీసులు అడిగి తెలుసుకుంటున్న దృశ్యాలున్నాయి. మా ప్రతినిధి భాస్కర్తో మనం మాట్లాడదాం. భాస్కర్, ఆ తలకు గాయమైన వ్యక్తిని చూస్తూ ఉంటే అతను మైనర్ లాగా అనిపిస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళు ముగ్గురు సిబ్బంది అని చెప్తున్నారు. అంటే మైనర్లు ఎవరైనా అందులో వర్క్ చేస్తూ ఉన్నారా? ప్రస్తుతానికి మైనర్లు అయితే ఏం లేదు సార్. వాళ్ళకందరికీ అంటే 20 years ఎబోనే ఉన్నది. చూడడానికి కొద్దిగా బక్కపల్చగా ఉన్నాడు అలా కనిపిస్తుందని చెప్తున్నారు యాజమాన్యం మాత్రం. ఇప్పటికైతే ప్రమాదం అయితే ఏం లేదు సార్. రైట్ భాస్కర్, పోలీసులకు యాజమాన్యం చెప్పిన వివరాలు ఏంటి, సరిగ్గా ఏం జరిగిందని చెప్పారు ఆ సమయంలో? అంటే మెయింటెనెన్స్ లోపం ఉందా, లేదు నైపుణ్యం లేని వ్యక్తులను స్టీమర్ దగ్గర పెట్టారా? అంటే పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే సార్, ఇప్పుడు స్ట్రీమ్ దగ్గర పేలుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, కాకపోతే అది ప్రమాదవశాత్తు జరిగింది, అది కొద్దిగా మా లోపమే అని చెప్పడం జరిగింది. రైట్ భాస్కర్, ఎటువంటి కేసు నమోదు చేశారు? అంటే నిర్లక్ష్యానికి సంబంధించి ఏమైనా కేసు నమోదు చేశారా? నిర్లక్ష్యం ఉంది అనే విషయంపై, లేదు టెక్నికల్గా జరిగిన ప్రమాదంగానే చూస్తున్నారా? ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళు ఇంకా వివరాలు ఏం చెప్పలేదు సార్. కొద్దిగా రైట్ భాస్కర్, మా ప్రతినిధి సాగర్ కూడా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సాగర్, గాయాలైన వాళ్ళు అంటే చాలా మంది అక్కడ టిఫిన్ చేస్తూ ఉంటుంటారు కాబట్టి కస్టమర్లు కూడా ఎవరైనా గాయాలయ్యాయనే డౌట్ వచ్చింది. ఎందుకంటే మనం ఏదైనా హోటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు, క్యాంటీన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కౌంటర్కి దగ్గరగానే ఆ ఇడ్లీ స్టీమర్ మనకి కనిపిస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ చట్నీస్ లాంటి హోటల్ అయితే కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి కస్టమర్లకు అది దగ్గరగా ఉండే అవకాశం ఉండదు. కానీ ఈ ప్రమాదం తర్వాత ఏదైనా హోటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కౌంటర్ దగ్గరకు, కలెక్షన్ కౌంటర్ దగ్గరకు వెళ్ళినప్పుడు దగ్గరలోనే ఆ ఇడ్లీ స్టీమర్ మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇవి ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉంటుంది అనే విషయం ఇప్పుడు అర్థమైంది. కాబట్టి ఏదైనా హోటల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్టీమర్లకి దగ్గరగా ఉండకండి. 100 సార్లు కాకపోయినా 101సారి ఏదైనా ఇలాంటి ప్రమాదం జరిగితే కస్టమర్లు దాని బారిన పడే అవకాశం ఉంటుంది. అండ్ చట్నీస్లో ఈ ప్రమాదానికి నిర్లక్ష్యం ఏదైనా కారణమా, మెయింటెనెన్స్ లోపం ఏమన్నా ఉందా అనే విషయం పైన పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాదు లేబర్ ఇన్స్పెక్టర్లు కూడా ఒకవేళ ఆ హోటల్లో ఏదైనా నిర్లక్ష్యం ఉంటే, ఈ స్టీమర్కి సంబంధించి మెయింటెనెన్స్ లోపం ఉంటే
లేబర్ ఇన్స్పెక్టర్లు కూడా అక్కడికి వచ్చి ఒకసారి ఇన్స్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి నిర్లక్ష్యం ఉంటే వాళ్ళు కేసులు బుక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు సమాచారం అందించడానికి. సాగర్, పోలీసులు ఏదైనా ప్రాథమిక అంచనాకు వచ్చారా ప్రమాదానికి కారణం ఏంటనే దానిపై? అలాగే గాయపడిన వాళ్ళందరూ సిబ్బంది అని చెప్తూ ఉన్నారు హోటల్ స్టాఫ్. నిజంగా సిబ్బందేనా, కస్టమర్లు ఎవరైనా ఉన్నారా? ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు యాజమాన్యం కూడా అందులో ఉన్నటువంటి స్టాఫ్ కి గాయాలయ్యాయన్నట్లు కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులకు కూడా ఇదే వివరాలు వెల్లడించినట్లు కూడా తెలుస్తుంది. అందులో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఎందుకంటే బ్లోయర్ ఏదైతే స్టీమర్ ఏదైతే ఇడ్లీకి సంబంధించిన స్టీమర్ ప్లేలుడ్ జరిగిందో అప్పుడు కిచెన్ లో జనరల్ గా వేరే హోటల్లో ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా బయట ఇడ్లీ స్టీమర్ అనేది ఉంటుంది, ఓపెన్ ప్లేస్ లో ఉంటుంది. కానీ ఇక్కడ చట్నీస్ లాంటి హోటల్, బ్రాండెడ్ హోటల్ హైదరాబాద్ లో అనేక బ్రాంచ్లు ఉన్నటువంటి హోటల్ కావడంతో కొంత పెద్ద ఎత్తున స్పేస్ ఉంటుంది. కాబట్టి లోపల సపరేట్ కిచెన్ లోనే ఈ ఇడ్లీ బ్లోయర్ అనేది ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇడ్లీ బ్లోయర్ తో పాటుగా మిగతా బ్రేక్ఫాస్ట్ కు సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఓపెన్ కిచెన్ లాగానే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో బ్లోయర్ జరిగినప్పుడు అందులో ఉన్నటువంటి మిగతా సిబ్బంది ఎంతమంది అన్న అంశాలపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో పేలుడు జరిగినప్పుడు ముగ్గురికి గాయాలయ్యాయి. ఎంతమంది సిబ్బంది ఉన్నారు? 10కి పైగా సిబ్బంది కిచెన్ తో పాటుగా కిచెన్ సమీపంలోనే ఉన్నట్లు కూడా ఇప్పటివరకు పోలీసులు వివరాలు సేకరించారు. అందులో ఉన్నటువంటి ఇతర సిబ్బంది ద్వారా పేలుడు జరిగినటువంటి తీరును, అందులో ఉన్నటువంటి సిబ్బంది యొక్క పరిస్థితిని వారు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటివరకు అయితే పోలీసులు ప్రాథమికంగా అయితే ఇది ఒక ప్రమాదానికి సంబంధించినటువంటి పేలుడు జరగనే అనుమానిస్తున్నారు. సో ఇందులో అంటే రెగ్యులర్ గా మెయింటెనెన్స్ లేకపోవడంతో చట్నీస్ నిర్లక్ష్యం ఏమైనా ఉందా, లేదంటే బ్లోయర్ లో రెగ్యులర్ గా దాన్ని మెయింటెనెన్స్ చేయకపోతే, లేదంటే పాత బ్లోయర్లే రిపీటెడ్ గా వాడడం. అక్కడ ఇంకొక వ్యక్తి చేతికి కూడా గాయమైంది, ఆ వ్యక్తి ఇంతకు ముందు మీడియాతో మాట్లాడిన వ్యక్తి అక్కడ మనకు కనపడుతున్నాడు. ఆ వ్యక్తి చేతికి గాయమైంది. ముగ్గురు ఆసుపత్రిలో ఉన్నారు. మొత్తం అసలు సిబ్బంది ఎంతమంది ఉన్నారు? మిగిలిన స్వల్పంగా గాయమైన పరిస్థితులు కూడా ఉన్నాయి ఇంకెవరికైనా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్ర అంటే కాలిన గాయాలైన వారిని అయితే ఆసుపత్రికి తరలించారు. చిన్న చిన్న గాయాలైనటువంటి ఒకరిద్దరు సిబ్బంది కూడా అక్కడే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వారి వద్దనే, ఎందుకంటే వారు ప్రత్యక్ష సాక్షులు, కిచెన్ లో పనిచేస్తున్నటువంటి తోటి సిబ్బంది కావడంతో వారిని అడిగే పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు యాజమాన్యం మరియు పూర్తిస్థాయి క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. గాయాలైనటువంటి సిబ్బంది మాత్రం అన్నట్లు కూడా వారు పోలీసులకు వివరాలు వెల్లడిస్తున్నారు. కానీ ఇక్కడ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు అనేది వివరాలు సేకరిస్తున్నారు. మొత్తం స్టాఫ్ ఎంతమంది ఉన్నారు అనేది వివరాలు సేకరిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి హోటల్ లోపల ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ను కూడా పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే సీసీ కెమెరాను చూస్తే అందులో ఉన్నటువంటి సిబ్బంది పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి కస్టమర్ల పరిస్థితి ఏంటి, ఇలాంటి పరిణామాలు ఉన్నాయనేది కూడా పోలీసులు. సాగర్, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఏంటి? ఒకరిని చూస్తూ ఉంటే తలకు తీవ్రమైన గాయమైంది, మిగిలిన వారికి కాలిన గాయాలయ్యాయి. ఎంత తీవ్రతతో కూడిన గాయాలయ్యాయి అని చెబుతూ ఉన్నారు? ఇప్పటి వరకైతే ముగ్గురికి గాయాలైన నేపథ్యం, అందులో ఒక వ్యక్తికి మాత్రం, ఒక సిబ్బంది ఉద్యోగి కిచెన్ కి ఏదైతే పేలిన బ్లోయర్ కి సంబంధించినటువంటి ఇడ్లీ స్టీమర్ కి సంబంధించినటువంటి సమీపంలో ఉన్న వ్యక్తి, అతనే ఇడ్లీ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా తానే చూసుకుంటున్నాను అన్నట్లు కూడా తెలుస్తుంది. అతను ఆ స్టీమర్ కి అత్యంత దగ్గరగా ఉన్న నేపథ్యంలో అతనికి తీవ్ర గాయాలై వెనుక వైపు భాగంలో కూడా ఎక్కువ గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పేలుడు దాటికి ఒక్కసారిగా తను తలకి గాయం కావడంతో వెనక్కి తిరిగి ఉంటాడు. వెంటనే ఆ స్టీమర్ లో ఉన్నటువంటి వాటరే కావచ్చు, ఇంకా వేడిగా ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా తన పైన పడి ఉండొచ్చు. దాంతో తనకు వెనుక వైపుగా కూడా గాయాలయ్యాయి. మొత్తం ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారందరికీ కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఎవరికి ప్రాణాపాయం లేదన్నట్టుగా కూడా ఇప్పటి వరకైతే సాగర్, ఒక్కసారి మీరు అందుబాటులోనే ఉండండి. అదిగో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సహజంగా మనం హోటల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇడ్లీలను ఉడికించే ఆ ఇడ్లీ కుక్కర్ స్టీమర్ ఇదిగో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన రైట్ సైడ్లో చూస్తున్న బాక్స్లో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు చట్నీస్లో పేలిన ఇడ్లీ స్టీమర్ కూడా ఇలాంటిదే, కాకపోతే ఇంకొంచెం వాళ్ళు అడ్వాన్స్డ్ స్టీమర్స్, అడ్వాన్స్డ్ కుక్కర్స్ వాడుతూ ఉంటుంటారు. ప్రమాదానికి ఆస్కారం లేని విధంగా వాడాలి. అందులోకి స్టీమ్ను పంపిస్తూ ఉంటుంటారు. ఒక సర్టెన్ ప్రెజర్తో ఆ స్టీమ్ వెళుతూ ఉండాలి. ఒకవేళ ప్రెజర్లో ఏదైనా తేడాలు వస్తే అవి పేలిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. దీనిపై కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, ఈ కుక్కర్స్ని ఎలా యూజ్ చేయాలి అని. సహజంగా మనం బయట హోటల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు
టిఫిన్ కలెక్షన్ కౌంటర్ల దగ్గర నిలబడితే దానికి దగ్గరలోనే ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడికైనా హోటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి కుక్కర్ల దగ్గర మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈరోజు చట్నీస్ హోటల్లో పేలిన కుక్కర్ ఇలాంటిదే, స్టీమర్ ఇలాంటిదే. వాటిలోంచే డోర్ ఓపెన్ చేసి ఆ ఇడ్లీ ప్లేట్స్ని బయటికి తీసి వాటిలోంచి ఇడ్లీలు తీసి మనకి సర్వ్ చేస్తూ ఉంటుంటారు. ఇప్పుడు ఈ కుక్కర్ పేలింది అంటే చాలామంది కొంత భయం వేస్తూ ఉంటుంది. నిజానికి భయపడాల్సినటువంటి విషయం కూడా. ఇవే పేలాయి అంటే అంతంత తీవ్రమైన గాయాలు అయ్యాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు. చట్నీస్ లాంటి హోటల్లో అయితే అవి లోపలికి ఉంటాయి, కస్టమర్లకు దగ్గరగా ఇలాంటి ఎక్విప్మెంట్ని వాళ్ళు ఉంచారు కాబట్టి బహుశా అక్కడ కస్టమర్లకు ప్రమాదం జరిగే అవకాశం ఉండదు. కానీ బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి స్టీమర్ల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనం ఏ హోటల్ దగ్గరికి వెళ్ళిన ఇలాంటి స్టీమర్స్ మనకి కౌంటర్కి దగ్గరలోనే కనబడుతుంటుంటాయి. ఇదిగో ఇలాంటి కుక్కరే పేలింది. అందులో ఉన్న ఆ ప్లేట్స్, ఇడ్లీలను ఉడికించే ప్లేట్స్ అవి బయటికి ఎగురొచ్చి దూరంగా పడిపోయాయి. మరి పేలుడుకు కారణాలు ఏంటి, ఆ సమయంలో ఏం జరిగింది అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ పేలుడు కారణంగానే అదిగో ఆ వ్యక్తికి ఆ లోపల స్టీమ్ వెళుతూ ఉంటుంది, చాలా ఆవిరితో కూడిన స్టీమ్ వెళుతూ ఉంటుంది. ఆ సమయంలో ఆ వేడివేడిగా ఉన్నటువంటి ఇడ్లీ ముద్దలు వచ్చి ఎవరిపైనైనా పడితే కాలిపోతుంటాయి, బొబ్బలు వస్తూ ఉంటుంటాయి. ఇప్పుడు వాళ్ళందరికీ అవే గాయాలయ్యాయి. చూడండి, కాళ్ళపైన గాయాలయ్యాయి, వీపు పైన గాయాలయ్యాయి, ఒక వ్యక్తికి తలపైన గాయాలయ్యాయి. అందుకే ఆ తలపై ఉన్న హెయిర్ని తొలగించి ఇప్పుడు అతనికి చికిత్స చేస్తూ ఉన్నారు. సో ఎంత తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి అనేది వైద్యులు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. చాలా తీవ్రమైన గాయమే ఆ అబ్బాయికి అయినట్టుగా తెలుస్తుంది. తల పైన కూడా గాయమైంది. మేము బ్లర్ చేస్తూ ఉన్నాం, అందుకే మీకు బ్లాక్ అండ్ వైట్లో చూపిస్తాం. చూడండి, ఒకసారి అతనికి కాళ్ళు కాలిపోయిన ప్రమాదం అతని విషయంలో చోటు చేసుకుంది. 3 సిబ్బందికి గాయాలయ్యాయి. ఇప్పుడు కేవలం ఈ ఘటన చూసిన తర్వాత ఇడ్లీ స్టీమర్స్ కూడా పేలుతాయి అని చాలామంది భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రమాదాలు చెప్పి రావు కాబట్టి మీరు ఏదైనా హోటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి స్టీమర్స్కి దగ్గరగా ఉండండి. అండ్ యాజమాన్యాలు కూడా, హోటల్ని నిర్వహించే వాళ్ళు కూడా ఇలాంటి స్టీమర్స్ని కొంచెం పబ్లిక్ లోపలికి వచ్చే కస్టమర్స్కి వచ్చే ప్లేస్ కంటే కొంచెం దూరంగా ఉంచడం బెటర్. ఎందుకంటే ఒకసారి ప్రమాదం జరిగింది అంటే ఎప్పుడైనా ప్రమాదం జరగటానికి అవకాశం ఉన్నటువంటి స్టీమర్గానే భావించాలి. కాబట్టి 100 సార్లు 1000 సార్లు ఏమి జరగకపోయి ఉండొచ్చు, కానీ 1001సారి 101సారి ప్రమాదం జరిగితే దాని తీవ్రత ఏ విధంగా ఉంటుందో మనం చెప్పలేం. ఇప్పుడు చట్నీస్లో అలాంటి ప్రమాదమే చోటు చేసింది. కాబట్టి మీరు ఏదైనా హోటల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇదిగో ఇలాంటి స్టీమర్కి కొంచెం దూరంగా ఉండండి. కస్టమర్స్ ఎవరైనప్పటికీ కూడా వాళ్ళకి మాత్రం చికిత్సను అందిస్తూ ఉన్నారు. అదిగో ఆ వ్యక్తికి వీపు పైన కూడా గాయాలయ్యాయి, కాళ్ళపైన గాయాలయ్యాయి. ఈ వ్యక్తికి మాత్రం ఎక్కువ తీవ్ర గాయాలయ్యాయి, రక్తం కారుతూ ఉంది ఆ వ్యక్తికి. సో ఎంతటి తీవ్రమైన గాయాలయ్యాయి అనేది డాక్టర్లు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక హెల్త్ బులెటిన్ని విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు హోటల్ యాజమాన్యం చెబుతున్న దాని ప్రకారం సిబ్బంది ఈ ప్రమాదంలో గాయపడ్డారు, 3 సిబ్బంది గాయపడ్డారని. లోపలికి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మాత్రం మీడియాకు చూపించట్లేదు. వాళ్ళు పోలీసులు అక్కడికి వెళ్ళి మొత్తం ఫొటోస్ అన్ని కూడా తీశారు, సీసీ ఫుటేజ్ని కూడా వాళ్ళు సేకరిస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో ఏం జరిగింది, ఎందుకు ఈ పేలుడు జరిగింది, నాసి రకమైన స్టీమర్స్ని ఏమన్నా ఉపయోగించారా, లేదు మెయింటెనెన్స్ సరిగ్గా లేదా, రిపేర్లో ఉన్న స్టీమర్ని సర్లేపోని అని వాడుతూ ఉన్నారా, ఏం జరిగింది అన్నది తెలియాల్సి ఉంది. రైట్, ఫైనల్గా మా ప్రతినిధి సాగర్తో మాట్లాడి ఒక్కసారి ఇన్పుట్ తీసుకుందాం. సాగర్, పోలీసులు ఎటువంటి దర్యాప్తు చేస్తూ ఉన్నారు? ఏమైనా కేసు నమోదు చేశారా? నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనో, లేదు మెయింటెనెన్స్ సరిగా లేని పరికరాలను అక్కడ వాడారు అనో ఏమైనా చెప్తూ ఉన్నారా? ఖచ్చితంగా పోలీసులు ఇప్పటికే వివరాలన్నీ సేకరించారు. అందులో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ తో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఇతర సిబ్బంది, మిగతా సిబ్బంది, కిచెన్ లో పనిచేసే సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి చట్నీస్ మేనేజర్ల స్టేట్మెంట్ ప్రకారం అయితే కేసు నమోదు చేశారు. అయితే ఇక్కడ పేలుడు సంబంధించినటువంటి ప్రమాదశాత్తు పేలిందా, ఎందుకంటే ఇడ్లీ స్టీమర్ అనేది పవర్ తో లేదంటే దాంతో అంటే నడుస్తున్న నేపథ్యంలో ఇంకా ఏమైనా సాంకేతిక సమస్యల వల్ల పేలుడు జరిగిందా అనేది కూడా తెలియాల్సి ఉంది. అక్కడ ఉన్నటువంటి పనిచేసే ఒక్క వ్యక్తికి అయితే తీవ్ర గాయాలై, మరో 2కి గాయాలైనవి. వాళ్ళు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న నేపథ్యంలో ఆసుపత్రికి వెళ్లి వారి యొక్క స్టేట్మెంట్ కూడా పోలీసులు తీసుకున్న అనంతరం ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోహిత్, రైట్ సాగర్, మొత్తానికి ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎల్బీ నగర్లో ఉన్న చట్నీస్ హోటల్కి వచ్చి ప్రమాదానికి కారణాలు ఏంటి అనే విషయంపై వివరాలు సేకరిస్తున్నారు. 3 ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి ప్రమాదం ప్రాణాపాయం ఏమీ లేదు అని చెబుతూ ఉన్నారు. కానీ ఆ వ్యక్తిని, తలకు తీవ్రమైన గాయమై రక్తం కారుతున్న ఆ వ్యక్తిని చూస్తూ ఉంటే మాత్రం కొంత ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. చాలా తీవ్రమైన గాయమే అతనికి అయింది. అందుకే అక్కడ జుట్టును తొలగించి ఆ వ్యక్తికి స్టిచెస్ కూడా వేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో యాజమాన్యం ఈ ప్రమాదానికి కారణం ఏంటి అని
చెబుతుందో చూడాలి. అయిపోయింది.